హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నిన్నైతే రెస్ట్ తీసేసుకున్నాను. ఏ కర్రీ ఏమీ వండలేదు అన్నాను కదా. మరి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, మళ్ళీ మామూలే అండి. చారు అయితే పెట్టేస్తాను, కాఫీ అయితే కలిపిచ్చేస్తాను. పొద్దుకు లేచిన తర్వాత ఫస్ట్ అయితే గుమ్మాలన్నీ తుడుచుకుని, అంటే గదులన్నీ తుడుచుకుని వచ్చేసాను. ఆ పక్కన అన్నం పెట్టేశాను. గదులన్నీ ఫస్ట్ అయితే లేవగానే గదులు అయితే తుడుచుకుని వచ్చేస్తానండి. తర్వాత ముఖం కడిగేసుకొని దీనికి కాఫీ కలిపేసి ఇచ్చేస్తాను. తర్వాత మిగతా పనులన్నీ చేస్తానన్నమాట. ఇదిగోండి, ఒక పక్క నుంచి అన్నం అయిపోతుంది, చారు అయితే అయిపోయింది కదా. ఇంకా పెసరపప్పుని తోటకూర ఇలాగా పొడి పొడిగా వండుతున్నాను అనమాట. దీన్ని మళ్ళీ తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకంతేనండి, ఇలాగా చేసేసాను. ఈరోజు అయితే రైస్ తినేస్తారనమాట. ఈయన రైస్ తినేస్తానన్నారని చెప్పి కొంచెం అన్నం ఎక్కువే వండేస్తున్నాను. అంతేనమాట, సింపుల్గా ఈరోజు వంట అయితే ఇదే చేశాను అనమాట. ఇంకా టిఫిన్ లేదేమో, పెద్ద పని లేనట్టు ఉంటుంది. ఇంకా అన్నం వచ్చేసిన తర్వాత కూర తాలింపు వేసేసామంటే ఇంకా పని అయిపోయినట్టే. నేను ఇంకా తర్వాత జడాది వేసుకుని స్నానానికి వెళ్ళిపోయి వచ్చేసి తయారైపోతాను అనమాట. ఇవన్నీ అయినప్పటికీ 7:30 అయిపోతుంది. తర్వాత ఈలోగా ఈ అన్నము అది ఉడికిపోయి ఉంటాయి కదండి, ఇవి చల్లారే ఉంటాయి కదా, వీటిని క్యారేజీలో చదువుతాను. రోజు అయితే రొటీన్గా ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇవి కాకుండా ఈరోజు అయితే మంచినీళ్ళు పట్టవలసి వచ్చిందండి. నీళ్ళు లేవన్నమాట. అవి ఉండే టబ్బుల్లోకి తర్వాత బిందెల్లోకి నీళ్ళు అయితే పట్టేసి చక్కగా పెట్టేసుకున్నాను. ఇంకంతేనండి, ఈరోజు ఈ పని అంతా అయిపోయింది. ఇంకా అన్నం వార్చడం, కూర తాలింపు వేయడం మాత్రమే ఉంది. ఇదన్నమాట, రోజు నేను ఇలా అయితే చేసుకుంటాను. మరి మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి.